కలిగింది. మీ ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారిని కలిశారు కదా? అవునండి. సో పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ మీద మీ అభిప్రాయం? అంటే ఆయన ఎప్పటి నుంచి అండి 10 సంవత్సరాల నుంచి దేనికి కుంగిపోకుండా నిలబడి అలా ప్రతి ఒక్కళ్ళు బాధలు ఏంటి, వాళ్ళకి ఏం కావాలన్నది ఆయన తెలుసుకోగలిగాడండి. ఎక్కడో పాపం నీళ్ళు వాటర్ తాగి వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వస్తే అప్పటి వరకు ఎవరు వెళ్ళలేని ఊరు వెళ్ళి తెలుసుకొని వెళ్ళి వాళ్ళకి ఆ మంచి చెడ్డ తెలుసుకోగలిగాడు. అంటే ప్రతి ఒక్కరు నమ్మారు, ఈయన ఇంత స్టడీ చేశాడు, ప్రతి ఒక్కరికి ఏం కావాలో అని తెలుసుకోగలుగుతున్నాడు అంటే రేపు వచ్చాడు అంటే డెఫినెట్గా మనకి చాలా బాగుంటుందని నమ్మి అతనికి ఈరోజు ఓటు వేశారండి. చాలా. సో ఆయన పోటీ చేసిన 21 అసెంబ్లీ గెలిచారు, 2 పార్లమెంట్లు గెలిచారు, అంటే 100%. నేను 6 కాన్స్టిట్యున్సీలు అక్కడ తిరిగానండి మొత్తం. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే గెలిచే ఇప్పుడు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కూడా వీళ్ళంతా, కృష్ణరాజు గారు వీళ్ళంతా కలిసి పనిచేశారు కదా, కృష్ణరాజు గారితో కలిసి పనిచేసిన పిల్లాడే ఆయన. అక్క మీరు రావాలి తప్పుకుంటానా, వస్తే నాకు చాలా హెల్ప్ అవుద్ది అంటే ఆయన అనగానే నేను డెఫినెట్గా వస్తానని చెప్పి వెళ్ళాను. అది నిజంగా చాలా బాగా, ఆయన కూడా పాపం చాలా ఆనందపడ్డాడు, అందరితో చెప్పగలిగాడు అక్క వచ్చారు నాకు చాలా సపోర్ట్గాను, నాకు చాలా మంచి ఫలితాన్ని ఇచ్చారు అని పాపం చాలా ఆనందం. అదే ఆనందం ఆ 6 కాన్స్టిట్యున్సీలో వాళ్ళందరూ కూడా నాకు కంగ్రాట్ చెప్పారు. ఏంటది నరసాపురంలోనేమో ఆంజనేయులు గారు, ఆయన జనసేనే. తర్వాత ఏమో తాడేపల్లిగూడెం వెళ్ళాను, అక్కడేమో బొలిశెట్టి శ్రీని గారు, ఇంకో దగ్గర రాధాకృష్ణ గారు అని ఆయన. తర్వాత ఏమో మా నరసాపురంలోనేమో మీకు తెలుసు కదా, ఇప్పుడు ఆయన అంతా హల్చల్ చేస్తున్నారు, రామానాయుడు, నిమ్మల రామానాయుడు గారు, పాలకొల్లు. ఆయన ఎంత బాగా చేస్తున్నారండి అసలు, ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన చాలా గొప్ప. కృష్ణరాజు గారు అనేవారంట, ఏమయ్యా రామానాయుడు నీతో ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను నేను బలంగా ఇదిగా మనం చెప్తున్నా, జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. అయినా తర్వాత మాది నరసాపురం ఏమో బొమ్మిడి నాయకురండి, అతను అగ్నికుల క్షత్రియులు వాళ్ళు. నా ప్రచారం వీళ్ళందరికీ బాగా హెల్ప్ అయింది అని వాళ్ళందరూ నన్ను చాలా అసలు ఎప్పటికీ మర్చిపోలేమా మేడం గారిని. అంటే నేను ఎవరికి ఎంత మెజారిటీ వస్తుందని కూడా నేను చెప్పగలిగాను అక్కడ, ప్రతి ఒక్కరిని కూడా. మీరు 50,000తో గెలుస్తారు, మీరైతే 70,000తో గెలుస్తారని. అలా నేను అందరితో చెప్పడం, వాళ్ళు అదే ఇంకొకరు ఇంకొక అతను వచ్చి మేడం ఇక్కడ వీళ్ళందరికీ చెప్తున్నారు, మరి పిఠాపురంలో మా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చెప్పండి అంటే వారు 1 సైడ్ అన్నాను అనమాట. అది ఇంక ప్రపంచ దేశాలు వెళ్ళిపోయింది. ఆయనకు గెలిచేశాడయ్యా, ఆయనకు మెజారిటీ ఎంత ఇస్తారో మన పిఠాపురం ప్రజలను అడగండి, అదొక్కటే గెలుపు అయిపోయింది అన్నాను అనమాట. అలాగా భగవంతుడు ఆశీర్వదించాడు. నేను వెళ్ళి వాళ్ళందరి కోసం కృషి చేశాను, అలా ప్రతి ఒక్కరూ విజయం సాధించారు. అది నాకు చాలా తృప్తి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గెలుపు సాధించడే కాదు, ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు, గ్రామీణ శాఖ మార్చులుగా కూడా ఉన్నారు. అవునండి. గతంలో సెంట్రల్లో కృష్ణరాజు గారు ఉన్నారు. అదే అదే అవునండి, అది చాలా ఆనందం అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ప్రజల నమ్మకం, ఆ నమ్మకాన్ని కూడా వీళ్ళు నిలబెట్టుకొని ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు నడిపిస్తారనే నమ్మకం ప్రజలకు ఉంది.